తినే కొద్ది తినాలనిపిస్తుంది. ముద్దలో ఆనియన్, గార్లిక్, కారం అన్ని ఫ్లేవర్స్ కలిపి ఒక్కసారి బర్స్ట్ అవుతున్నాయి. సూపర్ అంటే సూపర్. ఈ రోజు మనం పాలకూర ఉల్లి కారం చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్ లో ఒక 3 చాప్డ్ ఆనియన్స్, 2 ఫుల్ గార్లిక్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీరా, ఎండుమిర్చి యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత పాలకూర యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు ఆయిల్ అలా పక్క నుంచి లీక్ అవుతుంటే కర్రీ ఫినిష్ అయిపోయినట్టే. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.